బాబా సర్కార్ బాబా తన బాల్యంలో జరిగిన కథని ఈ విధముగా చెప్పాను. చూడండి, ఇందాక చెప్పుకున్నాం, ఆయన కథలన్నీ ఉదిగి చెప్పేవాడే. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెతుకుచు వీడిగా వెళ్ళి తిని, అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికాను. శ్రమ అనక కష్టపడి పని చేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్లు పనిలో ఉండిరి. మొదటి వానికి 50, రెండవ వానికి 100, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములు కలిపి మొత్తములకు 2 అనగా 600 రూపాయల జీతం ఇచ్చారు. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులు ఇచ్చి నన్ను గౌరవించారు. తలపాగా, సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుంది. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును, కానీ దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేం. నా ప్రభువు తీసుకో తీసుకో అనును, కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేను ఏమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడు కూడా లేడు. నా సర్కారు యొక్క ఖజానా, ఆధ్యాత్మిక ఖజానా నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకొని పొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా ఫకీర్ చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతేమి, శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేను ఎక్కడికో పోయేదను, ఎక్కడనో ఉండేదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురత పడెను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి యందుంచుకొనెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు.